నిన్న ఈరోజు మిషన్ భగీరథ ఇంజనీర్లతో మాట్లాడినా, సాగునీటి ఇంజనీర్లతో మాట్లాడినా, ఇరిగేషన్ అండ్ మిషన్ భగీరథ ఇద్దరు ఇంజనీర్లతో మాట్లాడినా, అన్ని స్థాయిల ఇంజనీర్లతో మాట్లాడినా, ఏఈ డిప్టీల నుంచి మొదలు పెడితే ఈఎన్సీల వరకు మాట్లాడినా సమాచారం తీసుకోవడం కోసం. మిషన్ భగీరథకు ఈ సంవత్సరం ఒక్క వాన చుక్క పడకపోయినా మన రిజర్వాయర్లలో ఉండేటువంటి నీళ్లతో, ప్రత్యేకంగా శ్రీశైలంలో ఉండేటువంటి అడుగంటిన నీళ్లైనా సరే వచ్చే సంవత్సరం జూన్ జూలై దాకా కూడా మిషన్ భగీరథకు ఎటువంటి ఇబ్బంది లేదు సార్, డోకా లేకుండా మేము సేవ్ చేసుకొని పెట్టుకున్నామని చెప్తున్నారు వాళ్ళు. మరి ఈ వానను ఎందుకు పూచిగా చూపిస్తున్నారు మంచినీళ్లకు? ఇప్పుడు పడని వానను మంచినీళ్లకు పూచిగా ఎందుకు చూపిస్తాడు ముఖ్యమంత్రి? నీళ్ల మంత్రి ఎందుకు మాట్లాడతాడు? వ్యవసాయ మంత్రి తుమ్మల కూడా అదే మాట్లాడతాడు. అవగాహన ఉండి మాట్లాడతారా, వీళ్ళు లేక మాట్లాడతారా అర్థం కాదు. అంటే మీ చాతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం, మీకు అవగాహన లేక పైనుంచి ఎన్ని నీళ్లు వస్తున్నాయో, ఎన్ని వాడుకోవాలనో, ఏ పద్ధతిలో వాడుకోవాలనో ఈ తెలివి చూపించేటువంటిది ఆ శ్రద్ధ లేక మీరు ప్రజల్ని గందరగోళపరుస్తున్నారు. ఇది యథార్థం. మరి మనతో నీళ్లు వాన పడలే, ఓ మోస్తారు పదును వానలే అతి కష్టంగా పడ్డాయి, ఒకటి రెండు పునాసలకే ఇబ్బంది అనుకున్న పరిస్థితి ఉంది. కానీ మరి అలా అలమటికెళ్ళి 50,000 క్యూసెక్లు ఎట్లా వస్తున్నాయి? వెస్టర్న్ ఘాట్స్ లో వర్షం పడ్డందుకే కదా. నారాయణపూర్ ఎట్లా నిండింది? నారాయణపూర్ నిండి కిందికి మనకు తెలంగాణకు జూరాలకు నీళ్లు ఎట్లా వస్తున్నాయి? ఇవాళ నిన్నటికే 40,000 క్యూసెక్లు వస్తున్నాయి జూరాలకి. ఇప్పుడు ఆల్మట్టి నీళ్లు చేరుకునే వరకు దగ్గర 1,00,000కు పోతుంది అది. అంటే ఇన్ని వేల క్యూసెక్ల నీళ్లు వస్తే నీళ్ల కోసం రైతాంగం ఎదురు చూస్తే పరిస్థితి మీరు కల్పించకూడదు. ఆందోళన పడకండి, వచ్చే నీళ్లలో మనం హేతుబద్ధంగా ఎట్లియాలను మేము చెప్తామని ధైర్యం చెప్పేది పోయి ప్రజల్ని ఆ గందరగోళానికి గురి చేస్తున్నారు, భయపెడుతున్నారు. ఎందుకు లేవా నీళ్లు? బాజాప్తా పంటలకు ఇవ్వవచ్చు మనకు ఉండేటువంటి నీళ్లు, ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కుంటి సాగులు, దొంగ సాగులు చెప్పకండి. మీరు పైనుంచి వచ్చేటువంటి నీళ్లు తక్కువ లేవు.